అందరికీ జైపీ. అనంతపురం నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి సప్తగిరి బల్లా హోటల్లో గత నెల 28వ తేదీ సింగనమల మండలం నిదనవాడ గ్రామానికి సంబంధించిన లాలుస్వామి అనే వ్యక్తి అక్కడే సప్తగిరి బల్లా హోటల్లో తన మనవనిది బర్త్డే కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళాడు. అదే సమయంలో అక్కడున్న లిఫ్ట్ ఎక్కడానికి అక్కడున్న సిబ్బందిని అడిగితే లేదు 10 నిమిషాలు ఉండండి, మేము లిఫ్ట్ తయారు చేస్తా రిపేర్ చేపించి పెడతామన్నప్పుడు తర్వాత రిపేర్ అయిన తర్వాతనే లాల్స్వామి గారు లిఫ్ట్ ఎక్కడం జరిగింది. లిఫ్ట్ ఎక్కిన వెంటనే ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో అదే గ్రౌండ్ ఫ్లోర్కి స్పీడ్గా వెళ్ళి ఓపెన్ అయ్యి కొట్టుకోవడం జరిగింది. ఆయన వీపు భాగానికి పెద్దగా గాయమైంది, అలాగే కాలు విరిగింది. ఇక్కడే అనంతపురం నగరంలో సాయినగర్ ఫస్ట్ క్లాస్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇది తెలుసుకున్న యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. అలాగే గతంలో ఏదైతే పదవి తీసుకున్నారో వారికి కూడా అక్కగారు కూడా చెప్తా ఉన్నాం, మేడం మీరు కూడా మానవతా దృక్పథంతో ఎవరైతే బాధితుడు లాల్స్వామి ఉన్నాడో ఆయనకి న్యాయం చేయండి. లేదు సప్తగిరి బల్లాలో ఉన్న లిఫ్ట్ కూడా గతంలో కూడా కొంతమంది రిపేర్లు ఉందని చెప్పినా కానీ పెడచెవిని పెట్టారు. మేము సప్తగిరి బల్లా యాజమాన్యానికి హోటల్ యాజమాన్యానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఎవరైతే దెబ్బతిన్న వ్యక్తి లాల్స్వామి ఉన్నాడో ఆయనకి ఈ రోజు దాదాపు 2 దగ్గర నుంచి 4 లక్షల వరకు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఖర్చు అయింది. మేము ఏం అడుగుతా ఉన్నాం, మీరు బాధితుని పరామర్శించండి అంటే ఫోన్లో కూడా మాట్లాడతారు యాజమాన్యం. కోర్టు కేసు పెట్టారు కదా, కోర్టులో చూసుకుందాం అనేసి. కోర్టులు మీకు ఒక్కటే కాదు మేడం, మాకు కూడా కోర్టులు ఉన్నాయి, మేము కూడా కోర్టులో చూసుకోగలం. మీరు మానవతా దృక్పథంతో మీరు బాధితునికి న్యాయం చేయగలిగితే ఓకే, లేదు కోర్టులో చూసుకుంటామంటే మేము కూడా కోర్టులో చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా సప్తగిరి బల్లా యాజమాన్యానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, 24 గంటల లోపల బాధిత కుటుంబానికి మీరు ఏదైతే చేయాలనుకొని ఉన్నారో అది చేయకపోతే అన్ని ప్రజాకుల సంఘాలు కూడా కలుపుకొని సప్తగిరి బల్లా హోటల్ని ముట్టడించడానికి వెనకాడమని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్.